సర్వ సౌభాగ్యాలు కలుగజేసేటువంటి ఒక వ్రతం గలదు. దానిని శివుడు పార్వతీదేవికి తెలియజెప్పెను. లోకోపకారములకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది అని సూత మహాముని ఆ యొక్క మునీశ్వరులతో చెప్పాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నాడు. ఆ యొక్క భస్మ సింహాసనంపై కూర్చొని ఉంటే ఆ యొక్క పరమేశ్వరుడు అష్టదిక్పాలకులందరూ అక్కడికి వచ్చి ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఒకటి అడిగింది. నాథా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొందేటువంటి పుత్ర పౌత్రాభివృద్ధి పొందేటువంటి వ్రతమేదైనా ఉందా, చెప్పవలసింది స్వామి అని అడిగింది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతము ఒకటి ఉన్నది. స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసేటువంటి వ్రతం ఒకటి కలదు. అది వరలక్ష్మి వ్రతము. దాన్ని విధి విధానం వివరిస్తాను, తెలియజేస్తాను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ యొక్క వ్రతాన్ని చేయవలనని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు. పార్వతీదేవి మళ్ళీ ఆయన అడుగుతోంది, దేవా, ఈ యొక్క వరలక్ష్మి వ్రతమునకు అధిదేవత ఎవరు, ఏ విధంగా పూజించాలి, ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పండి స్వామి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. కాత్యాయని, ఈ యొక్క వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినంబు అనేటువంటి ఒక పట్టణం గలదు. ఆ పట్టణం బంగారు గోడలతోడను బంగారు ప్రాకారములతోడను రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ఆ చారుమతీదేవి ప్రతిరోజు ప్రాతకాలమునందే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మితంగా అందరితో సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది ఆ చారుమతీదేవి. వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతీదేవికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను నేను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము, నీవు కోరినటువంటి వరాలను కానుకలను ఇచ్చేదని చెప్పి ఆ వరలక్ష్మీదేవి అంతర్ధానమై వెళ్లిపోయింది. కల్లో చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఎదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని ఆ యొక్క కల్లో అనుకున్నది. ఆ చారుమతీదేవి అమ్మవారి దర్శనం కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. ఆ కల్లోనే ఆమెను ప్రార్థించింది. చారుమతి మళ్ళా మేల్కొని చూచింది. ఇదంతా కలగా గుర్తించింది. తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు వెంటనే ఈ యొక్క వ్రతాన్ని ఆచరింపు అని చెప్పారు చారుమతీదేవికి. ఊరిలోని వనితలందరినీ పిలిచింది ఆ చారుమతీదేవి. పిలిచి, నాకు కలొచ్చింది, ఈ విధంగా ఆ వరలక్ష్మీదేవి కల్లో కనపడి ఈ విధంగా సాక్షాత్కరించింది అని చెప్పగానే వాళ్ళంతా ఈ యొక్క వ్రతాన్ని చెయ్యి అని చెప్పారు ఆమెను. వెంటనే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచారు. తలస్తారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా చారుమతీదేవి ఇంటికి వెళ్లారండి. ఈ స్త్రీలంతా ఆ చారుమతీదేవి ఇంట్లో వ్రతం చేస్తూ ఉంటే అక్కడ ఆ వ్రతాన్ని తిలకించడానికి వెళ్లారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వనితలంతా కూడా ఆ యొక్క గృహంలో మండపాన్ని ఏర్పరిచింది. ఆ మండపై బియ్యం పోసి పంచవల్లాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధి విధానాలతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క కలశంలోకి ఆహ్వానించి ప్రతిష్ఠించింది ఆ చారుమతీదేవి వరలక్ష్మీదేవిని. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించింది. భగవంతునికి 16 ఉపచారములతో ఆవాహన చేసి
పూజించింది ఆ చారుమతీదేవి. ఆ తదుపరి వండినటువంటి పదార్థాలు భక్ష్య భోజ్యాలను నైవేద్యం పెట్టింది. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు భక్తులంతా కూడా. ఆ చారుమతీదేవి మహిళలు అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉన్నారండి. అయితే ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క అనుభూతి కలిగింది ఆ యొక్క మహిళలకు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లుమని మ్రోగాయి. కళ్ళు తెరిచి చూసుకున్నారు. కాళ్ల యందు ఆ యొక్క కాళ్ల గజ్జలు ఉన్నాయి. మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. రెండో ప్రదక్షిణ చేయగానే అస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దగాయమానమయ్యాయి. ఈ యొక్క చేతులకి బంగారు గాజులు అంతా నవరత్నాలతో పొదిగినటువంటి కంకణాల్లాగా దగద్దగాయమానంగా మెరుస్తూ ఉన్నాయి. మళ్ళా కళ్ళు మూసుకున్నారు వీళ్ళంతా కూడా. మూడో ప్రదక్షిణ చేశారు. మూడో ప్రదక్షిణ చేయగా కళ్ళు తెరిచి చూచారు. చూడగానే సర్వాభరణ భూషితులయ్యారు. మొత్తం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఉన్నారు అందరూ కూడా. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్లు ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి. ఎప్పుడైతే ఈ యొక్క వ్రతం చేస్తోండో చారుమతీదేవి వాళ్ళ ఇంట్లో ఆ వచ్చినటువంటి మహిళల ఇంట్లో కూడా ధన కనక వస్తువాహనాదులు అన్ని ఏర్పడిపోయాయి. ఆ యొక్క చారుమతీదేవి దయగల దే అని చెప్పి వీళ్ళంతా కూడా ఆమెను పొగుడుతూ వారి వారి ఇళ్లకు వెళ్తూ మధ్యలో ఈ యొక్క వ్రతాన్ని మనమంతా చెయ్యాలి అని చెప్పి అనుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని ఆ మహిళలంతా ఒకరిలో ఒకరు అనుకుంటూ ఆ యొక్క చారుమతీదేవి యొక్క మహాభాగ్యం వలన మనకు ఈ రోజు ఈ యొక్క వ్రతము చూడటం జరిగింది, వెళ్ళటం జరిగింది. సకల సౌభాగ్యాలను సిరి సంపదలు కలిగి సుఖజీవనాన్ని గడిపారు వాళ్ళంతా కూడా. ఆ యొక్క వ్రతాన్ని చూసి ఆ మహిళలు జీవితాంతం యొక్క వ్రతాన్ని చేస్తూ వచ్చారు. చక్కగా దినదినాభివృద్ధి చెందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించాను అన్నాడు సూత మహాముని ఆ యొక్క మునీశ్వరులతో. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ యొక్క వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ప్రతి ఒక్కరికి సిద్ధిస్తాయి అని చెప్పి ఆ సూత మహాముని ఆ యొక్క మహర్షులతో అన్నాడు. ఈ యొక్క పరమేశ్వరుడు ని ఈ యొక్క పార్వతీదేవి అడగటం, ఈ యొక్క వ్రతం ఏ విధంగా చెయ్యాలి అని చెప్పటం, అసలు ఈ వరలక్ష్మీదేవి ఎవరు అంటాం, దానికి ఒక రూపాన్ని చూపించి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని లోకానికి అందించడం ఆ యొక్క మునీశ్వరులు అందరూ కూడా ఈ యొక్క లోకంలో మానవులంతా కూడా ఆ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ దినదినాభివృద్ధి చెంది అష్టైశ్వర్య భోగభాగ్యాలను పొందుతూ ఉన్నారు. ఆ యొక్క వరలక్ష్మి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ యొక్క వ్రతాన్ని తప్పక ఆచరించవచ్చును. ఎక్కడైనా ఆచరించలేని వారు వ్రతం చేస్తూ ఉన్నా వెళ్లి చూసినను వారికి సకల భోగభాగ్యాలు సంభవిస్తాయి. వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆ యొక్క కుటుంబం, ప్రతి కుటుంబం కూడా తులతూగుతూ ఉంటుందని చెప్పి ఆ యొక్క కథలో చెప్పడం జరిగింది. వరలక్ష్మీదేవ్యై నమః. హరిద్రా నక్షిదాన్ సమర్పయామి.